ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమః శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఈ వారం రోజులు చెప్పే జ్యోతిషం ఏప్రిల్ నెల 27 నుంచి మే నెల 3 తారీఖు వరకు ఈ 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎట్లా ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సన్ ఎంత చెప్తా వినండి. టీ చిలకమ్మ వృషభ రాశి వాళ్ళ జ్యోతిషం, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి టీ చిలకమ్మ, వృషభ రాశి వాళ్ళ శాస్త్రం జ్యోతిషం టీ చిలక, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి. వృషభ రాశి వాళ్ళకి జగన్మాత కంచి కామాక్షి. కంచి కామాక్షి ఎక్కడ ఉందండి? తమిళనాడు. ఎన్నో శక్తిపీఠం? సెకండ్ శక్తిపీఠం. ఫస్ట్ శక్తిపీఠం ఎక్కడ? శాంకరదేవి శ్రీలంక. శ్రీలంకల శాంకరదేవి మొదటి శక్తిపీఠం. సెకండ్ శక్తిపీఠం కంచి కామాక్షి. తర్వాత మూడో శక్తిపీఠం శుంకులాదేవి, చాముండేశ్వరి, జోగులంబ, భ్రమరంబ, కొల్లాపురి మహాలక్ష్మి, ఏకవీరిక, గిరిజాదేవి, మాణికమ్మ, కామరూపిణి, పార్వతికి, వైష్ణదేవి, బాసర, సరస్వతి, విశాలాక్షి. 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు. అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు 3. ఒకటి ఉజ్జయిని, ఒకటి కాశీ, ఒకటి శ్రీశైలం. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే స్నేహము, దోస్తి ఎక్కువ పనికిరాదు. కానీ ఈ వృషభ రాశి వాళ్ళకి కొంచెం అప్పు భయం, అప్పు బాధ చాలా ఎక్కువైపోయింది. ఎలా అయిపోయిందంటే మీరేం తప్పు చేయలేరు, అనవసరంగా మీరు డబ్బు నాశనం చేసుకోలేరు. అది విధి, అది గాచారము, శని దెబ్బను, 4 రాళ్ళు అప్పు అయిపోయింది. నెత్తి మీద బరువు ఎక్కువైపోయింది, ఆలోచించడం ఎక్కువైపోయింది. ఏమాయరా, ఎలా బతికినవాని, ఎలా ఉన్నవాని, ఎలా నడిచినవాని, ఇప్పుడు ఎలా అయిపోయినాం, ఏమైపోయింది. ఏమాయరా నా గతి. చెడి బతికినోళ్ళు ఉన్నారు, బతికి చెడినోళ్ళు ఉన్నారు. కానీ చెడి బతకాలి, కానీ బతికి చెడితే అది ఖతమిగా, ఇక వాడు పైకి రాలేడు. అది కరెక్ట్ కాదు. ఒక్కొక్క మెట్టు లెక్కిన వాడు రీత అలాగుంటుంది. ఒకటేసారి వాడు కొండలెక్కే పైన ఉంటుంది కదా, ఆ కొండ నుంచి దొల్లి కింద పడితే ఇక చాలా కష్టం. వాడు పైకి రాచేది వాళ్ళకి అంత లేవు ఉంటుంది. కానీ ఒక్కొక్క మెట్టు లెక్కిన వాడు వాళ్ళు మళ్ళీ తగ్గినా మళ్ళీ పైకి లెక్కుతాడు. ఆ విశ్వాసం, ఆ పట్టుదల మనకి ఉంటుంది. కష్టపడ్డ వాళ్ళకి, కష్టపడి పని చేసే వాళ్ళకి, రాత్రి అనకుండా పగలనకుండా కష్టానికి భయపడని వాడు, పని నేర్చుకున్నవాడు ఎక్కడ పోయినా బతుకుతాడు. అంతే తప్ప పని రానివాడు, చదువులు ఉన్నా లేకున్నా కష్టం అనేది, ఒక పని అనేది ఒక నేర్చుకొని ఉండాలి. ఏదన్నా ఒక పని, ఇక్కడికి వెళ్తే ఈ పని ఇస్తారు, ఈ పని ఇక్కడికి వెళ్తే నేను 4 రూపాయలు సంపాదిస్తా, నా పిల్ల పాపలకి సాకుతా, నేను మందులో మంచిగా నేను చూసుకుంటా అనేది ఒకటి, దానికి అలా ఉండవద్దు. సంపాదించుకొని రావాలి. మనిషి అన్నప్పుడు ఏదో ఒకటి సంపాదించుకొని ఉంటే అది ఏడపోయిన కానీ బతుకుతారు. కొన్ని రోజుల నుంచి ఏమైపోతుందంటే రావటం, పోవటం, ఆగటం లేదు. ఈ వృషభ రాశి వాళ్ళు ఏముందంటే మాత్రము మీరు అందరితో కలిసి ఉంటారు. పగవానితో పోయినా, లేకపోతే దాబా దుష్మన్ దగ్గర పోయినా, నీ దగ్గర నమ్మని వాళ్ళు దగ్గర అయినా పోయినా, అందరితో పోగానే ఏం చేస్తారంటే ఐస్కంతం అతికిని ఉంటారు అందరితోన. మీరు అరే అబ్బాయి అమ్మాయి మంచి అంటే వృషభ రాశి అంటే అబ్బాయిదే కాదు, అమ్మాయిదే అబ్బాయిది అందరిది కలిపి చెప్తున్నా ఎవరైనా కానీ. ఈ వృషభ రాశి వాళ్ళు ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, అమ్మ అక్కడ కాదమ్మా మీరు కూర్చొని ఇక్కడ పక్కన కూర్చోడమని పక్కన కూర్చొని పెట్టుకుంటారు, మీకు చాలా ప్రేమగా చూసుకుంటారు. మళ్ళీ ఒకటి, అమ్మ నీళ్ళు తాగుతావా, అమ్మ భోజనం చేస్తావా, ఏం కావాలో చెప్పమ్మా, ఎందుకు బాధపడుతున్నామని ఏమన్నా బాధ బీద ఉంటే కూడా తీరుస్తారు. చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ మధ్యన కొన్ని రోజుల నుంచి మాత్రం జర్ర మనసు శాంతం లేకుండా అయిపోతుంది కదా, మీరు తొందర పడకండి. ఒక్కసారి శివయ్య దర్శనం చేసుకోండి. మనముకు అంత మంచిగున్నప్పని నేను శ్రీశైలం పోతా, నా దగ్గర డబ్బు ధనద్రవ్యం ఉన్న అప్పునే నేను కొండలు ఎక్కుతా, 7 కొండలు ఎక్కుతా, నాకు అంత భగవంతుడు అంత ఇయ్యని నేను అప్పుడు పోతా అని అలా అనుకోవద్దండి. ఎవరైనా కానీ భగవంతుడు ఇచ్చే టైంలో పడిన ఇస్తాడు. ఎవరైనా కానీ పని చేసిన తర్వాత పనికి చూసి డబ్బులు ఇస్తారు. భగవంతుని కూడా సేవ చేస్తే సేవ చేస్తుంటామని 10 రూపాయలు ఎక్కువ ఇస్తాడు భగవంతుడు. అలాగే కాదు నాకు డబ్బే రావాలి, ముందు డబ్బు కావాలి, ఆ తర్వాత పని చేస్తా, అది కరెక్ట్ కాదు. ఇంటి లోపల కూడా ఇప్పుడు ఏముంది, కొన్ని రోజుల నుంచి మాత్రం తరకతి లేకుండా అయిపోతుంది, మనసు శాంతం లేకుండా అయిపోతుంది కదా. దాని వలన మీరు శివయ్య దగ్గర దర్శనం చేసుకొని రావాలి.
ఆ శివయ్య మీకు అనుగ్రహం కలిగిస్తాడు, మీకు 4 డబ్బులు కలిగిస్తాడు, మీ మీద అప్పు ఉన్న బాధ, నెత్తి మీద ఉన్న బరువు దించుతాడు, ఇంట్లో బరకతుంటుంది, అరకతుంటుంది, చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. కొన్ని రోజుల నుంచి మీరు చాలా దెబ్బతింటున్నారు, నష్టపోతుండ్రు, కష్టపడుతుండ్రు. ఇప్పుడు ఎలా జరుగుతుందో మరి ఆలోచిస్తుంటే, కానీ ఇదంతా ఏమిటిదంటే ఇది ఒకటి ఇంటి మీద ఒకటి దృష్టి, దరిద్రం, కన్ను. ఈ కన్ను వలన ఏమైపోతుందంటే కన్ను కొంత ఇషకన్ను ఉంటుంది. ఇషకన్ను కానీ ఇంటికి తలిగిందంటే ఇక చూడండి, మీరు అమృతం తినండి ఎట్లా ఉంటుంది, ఇషం తాగితే ఎట్లా ఉంటుంది. ఇషం చెడు చేస్తుంది, అమృతం మంచి చేస్తుంది. నరుల కన్ను గుడిక అట్లే. నరుల అందరి కన్ను తలిగితే ఇండ్లు ఉండదు, ఎవరు గుడిక ఈ భూమి మీద ఎవరు నడవరు. అందరి కన్ను తలగంగా ఒక్క ఇషకన్ను ఒకరిది ఉంటుంది. అట్లా కన్ను అన్నం తినేటప్పుడైనా కానీ నజర్ తలిగేది, అది ఇది ఆయేది, ఒక కన్ను అట్లా ఉంటుంది. ఇషకన్ను ఇంటికి తలిగితే కొన్ని రోజుల నుంచి ఏమవుతుందంటే ఇంట్లో బరకతి లేకుండా, అరకతి లేకుండా, వచ్చిన పైసా వచ్చినట్టే పోవడం, పైసా రావడం పోవడం, ఏదో చేస్తుంటే ఏదో జరగడం, అనుకునేది ఒకటి జరిగేది ఒకటి, అట్లా కావడం ఉంటుంది. అన్నిటికన్నా తొందర పని పడదు. ఎవరి హిమ్మతు నుంచి మీరు నడవరు, మీ హిమ్మతు నుంచే నడుస్తారు. ఇప్పుడు ఇంతకు ముందు ఇల్లు కట్టాలి, లేకపోతే కట్టింది కొనాలి, పైమెట్టు లెక్కాలి, రాజా బతకాలి, అక్కడ పడ్డ వాళ్ళు కడుతుండ్రు, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంటున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు పెద్ద పొలం కొనుక్కుంటున్నారు, ఏదేదో ఎండి బంగారం కొంటున్నారు, ఎక్కడో వెళ్ళిపోతున్నారు. మనం ఎందుకు ఇట్లా ఉన్నాం పరమాత్మని బాధపడవద్దు. మనం కూడా చేసే కష్టం చేయాలి. ఆ పెద్ద కొండ లేపుతామని మన మనసు లోపల ఉండాలి. కొండ లేపుతని మనసులో ఉంటే సగమన్న ఆ కొండల సగమన లేపొచ్చు, పవర్న లేపొచ్చు, లేకపోతే పెద్ద గుండన్న ఎత్తన్న అవతల పడవచ్చు. అట్లా ఉంటుంది. కానీ ఏది చేయకుండా నాకు కాలేదు కదా, నాకు దేవుడు ఇయ్యలేదు కదా, నేను బతుకుతలేను కదా అంటే ఎట్లయితుందండి? అలా అంత భగవంతుని మీద భారం పెట్టవద్దు, అది కరెక్ట్ కాదు. మీకు కొంచెం కోపం కూడా ఎక్కువ, అది కొంత తగ్గించుకోండి. అది కాక ఏదైనా మాట మాట్లాడితే నీట్గా కటాకట్ మాట్లాడతారు, అది కూడా కొంత తగ్గించుకోండి. మాట నిదానం ఉంటే అందరి దగ్గర అవుతారు, మాట కటాకటు ఉంటే అందరు దూరం అయిపోతారు. ఇంట్లో గుడక మంచిగా అనిపించదు, బయట గుడక మంచిగా అనిపించదు. ఏంద్రైన మాట, ఏంద్రయ్య అమ్మాయి మాట ఇట్లా మాట్లాడితే ఈమె దగ్గర ఎవరు పని చేస్తారు, పోని నాకు అవసరం లేదు, ఏరి దగ్గర పోయి నాకు పని రాదా, నాకు చేత రాదామని ఏరే వాళ్ళ దగ్గర పోయి పని చేసుకుంటూ బతుకుతారు. మీ దగ్గర పోతారు, అవతల పోయి బతుకుతారు. అది కోపంతో అదే ఐస్కంతం లేక ప్రేమతో అందరూ తీసుకోండి. ప్రేమతోన ఇషంతో ఆగినా తాగుతారు, ప్రేమతోన కోపంతోన అమృతం తాపించినా తాగరు. చూశారా ఎంత ఉంది? ప్రేమకి కోపానికి ఎంత తేడా ఉంది. ప్రేమతోనే నడవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా భావిస్తారు, బయట పోయి కష్టం చేస్తుండ్రు, వస్తుండ్రు, ఇంటికంతా సాగుతున్నారు, ఇంటికంతా పోషిస్తున్నారు, ఇంటికంతా ఇట్లా నడుస్తుండ్రు, అందులో ఇంత ప్రేమ మాకు చూపిస్తున్నారు అని ఆ నువ్వు ఇచ్చిన అన్నానికి, ధనకి, దిరివనికి ఆశపడరు. మీరు చూపించే ప్రేమనికి ఆశపడతారు. ఈయన ఎంత ప్రేమ చూపించుకుంటున్నారు, ఎంత ప్రేమతోనూ చూస్తున్నది అమ్మ, ఎంత ప్రేమతోనూ చూస్తున్న నాయనమని వాళ్ళ ప్రేమకు భావిస్తారండి. ఏమిటిదంటే మీ దగ్గర అంతా తెలుసు. వృషభ రాశి వాళ్ళు మీరు సామాన్యులు కారు, తెలివి గల వాళ్ళే. ఏదన్నా మాట మాట్లాడితే మంచిగా నీట్గా మాట్లాడతారు. తెలివి జ్ఞానం అంతా బాగుంది మీ దగ్గర. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. మళ్ళీ ఏమిటిదంటే జర దృష్టి చాలా చెడ్డగా సతాయిస్తుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమః శివాయ. మంచి గవ్వలు పడ్డాయండి ఈ రాశి వాళ్ళకి. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 4. చూశారా? ఒక్క మెట్టు మీకు గురుబలం బాగుంది, పైకుంది. ఒక్క మెట్టు శనిబలం తక్కుంది. అంటే గురుబలం బాగుంది. తొందరపడకండి, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. మీరు రాజా బతుకుతారు, ఏడపైన కానీ గెలుస్తారు. ఒకటి వినాలంటే మీ పేరు మీద మస్తు ఉన్నాయి చెప్పాలంటే, అది కాదు. ఒకసారి ఇంతవరకు చెప్పినా మీరు వినాలనుకుంటే ఒకసారి నాకు ఫోన్ ద్వారా నాకు మాట్లాడండి, నాకు ఫోన్ చేయండి. మీ ఉన్న డౌట్ అంతా క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తాం. నమస్కారం.